చూస్తున్నాం. నేటి నామినేషన్ స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాలకు నామినేషన్ల స్వీకరణ జరగనుంది. ఈ రోజు నుంచి ఈ నెల 25 వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగనుంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్, చెప్పండి. ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ అయితే ఈ రోజు నుంచి స్టార్ట్ అవబోతుంది. మరి ఎవరు ముందుగా నామినేషన్ వేయనున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి? గుడ్ మార్నింగ్ శాలిని. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల భాగంగా నాలుగో దశ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ రోజు ఎలక్షన్ కమిషన్ జారీ చేసింది. అయితే ఏదైతే 10 రాష్ట్రాలకు సంబంధించిన పార్లమెంటు స్థానాలు కావచ్చు, అదేవిధంగా అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఎన్నికలు జరగనున్నాయి. అయితే దీనికి సంబంధించి 4వ దశలో ఈ రోజు నుండి నోటిఫికేషన్ అంటే ఈ రోజు నుండి నామినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ రోజు నుండి ఏదైతే 25 వరకు, ఈ నెల 25 వరకు నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పాలి. అయితే 26వ తారీఖున ఈ నామినేషన్లకు సంబంధించిన ఏదైతే స్క్రూటినీ చేస్తారు, 29న విత్డ్రాలకు సంబంధించిన తుది గడువు ఉంటుంది. సో దీనికి సంబంధించి మే 13న ఈ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన అంటే ఎన్నికలు జరుగుతాయి పార్లమెంట్కి సంబంధించి. అదేవిధంగా ఈ 10 రాష్ట్రాల్లో అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతాయి. అయితే దీనికి సంబంధించి జూన్ 4న ఫలితాలు విడుదల చేస్తారు. అంటే మొత్తంగా ఇప్పటికే ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని చెప్పాలి. ఈ 4వ దశ ఏ రాష్ట్రాల్లో అయితే జరిగే 10 రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. ఇప్పటికే అన్ని అంటే ఆ రాష్ట్రాలకు సంబంధించి అంటే ఈసీలకు కూడా ఇప్పటికే సమాచారం అందించడంతో పాటు కూడా అన్ని పకడ్బందీ ఏర్పాటు చేసుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేసిందని చెప్పాలి. ఈ నేపథ్యంలో కూడా ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా ఏదైతే ఇటు తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాలు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో 25 పార్లమెంటు స్థానాలతో పాటు ఆంధ్రప్రదేశ్లో 175 ఏదైతే అసెంబ్లీ స్థానాలతో పాటు తెలంగాణలో కంటోన్మెంట్ నియోజకవర్గానికి సంబంధించిన ఉప ఎన్నికకు సంబంధించి కూడా నోటిఫికేషన్ అని చెప్పాలి. ఈ నేపథ్యంలో కూడా ఇప్పటికే అన్ని ప్రధాన పార్టీలు, ఇటు కాంగ్రెస్ కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కూడా ఏదైతే నామినేషన్కి సంబంధించిన ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తి రెడీ చేసుకున్నామని చెప్పాలి. ఈ రోజు నుండి నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. అదే నామినేషన్లు వేయడానికి కూడా అభ్యర్థులు అయితే అందరూ సిద్ధమయ్యారని చెప్పాలి. ఈ నేపథ్యంలో కూడా కాంగ్రెస్ సంబంధించి కూడా 17 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి 14 పార్లమెంట్ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. అదేవిధంగా బీజేపీ అన్ని స్థానాల్లో 17 స్థానాల అభ్యర్థులు ప్రకటించింది. బీఆర్ఎస్ కూడా ప్రకటించిన నేపథ్యంలో కూడా కాంగ్రెస్ సంబంధించి ఇంకా 3 స్థానాలు పెండింగ్లు ఉన్న నేపథ్యంలో కూడా అవి కూడా ఈ రోజు సాయంత్రం వరకు అయితే అభ్యర్థులు ప్రకటించే అవకాశం ఉందని కూడా తాజా సమాచారం. ఈ నేపథ్యంలో కూడా అభ్యర్థులు తమ నామినేషన్లు వేసుకోవడానికి కూడా ఇటు సిద్ధమయ్యారని చెప్పాలి. మొత్తంగా ఏదైతే దీనికి సంబంధించి ఈ ఎన్నికలకు సంబంధించి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా ప్రతిష్టాత్మకంగా అన్ని పార్టీలు తీసుకున్నాయని చెప్పాలి. తెలంగాణ విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, మెజార్టీ పార్లమెంటు స్థానాలు గెలవాలని కూడా చూస్తుంది. మరొక వైపు ఇటు బీజేపీ కూడా డబుల్ డిజిట్ ఫిగర్ ను చేరుకోవాలి. ఖచ్చితంగా తెలంగాణలో ప్రత్యామ్నాయంగా బీజేపీ ఉండాలని కూడా భావిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా ఇటు సీరియస్ గా ఫోకస్ పెట్టారని చెప్పాలి. మరొక వైపు బీఆర్ఎస్ కి సంబంధించి కూడా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవి చూసినప్పటి నుండి కూడా ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మెజార్టీ స్థానాలు గత 2019 కంటే మెజార్టీ స్థానాలు గెలవాలని కూడా భావిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా సీరియస్ గా తీసుకుని చెప్పాలి. ఈ నేపథ్యంలో కూడా ఆ పార్లమెంట్ స్థానంలో అభ్యర్థులందరూ అయితే సీరియస్ గా ఫోకస్ పెట్టడంతో పాటు ప్రచారం ముమ్మరం చేశారని చెప్పొచ్చు. శాలిని. శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీలో రాబోయే లోక్సభ ఎన్నికలకు ఎన్నికల ప్రచారం ఎలా కొనసాగుతుంది? ఇక్కడ వార్తలు వస్తున్నాయి, కాంగ్రెస్ పార్టీల ఎన్నికల ప్రచారం అనేది స్లోగా జరుగుతుంది. ఎందుకంటే ఇతర పార్టీల నుంచి కూడా ఇక్కడ వచ్చి అభ్యర్థులుగా నిలబడ్డారు. మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు కానివ్వండి, వాళ్ళ అనుచరులు కానివ్వండి, ఇప్పుడు నిలబడ్డ అభ్యర్థులకి సహకరిస్తున్నారా? ప్రచారానికి ఎలా కొనసాగుతుంది? అంటే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా ఇప్పటికే ప్రకటించిన 14 స్థానాల్లో 4 బీఆర్ఎస్ పార్టీకి చెందిన బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన వ్యక్తులకే కాంగ్రెస్ టికెట్లు కేటాయించింది. ఈ నేపథ్యంలో కూడా సికింద్రాబాద్ దానం నాగేందర్, అదేవిధంగా చేవెళ్ళకు సంబంధించి రంజిత్ రెడ్డి, అదేవిధంగా
ఇటు పెద్దపల్లికి సంబంధించి గడ్డం వంశీ, ఇది ఏదైతే ఇటు మల్కాజ్గిరికి సంబంధించి కూడా పట్నం సునీతా మహేందర్ రెడ్డి, ఈ నలుగురు ఏదైతే గడ్డం వంశీ బీజేపీ పార్టీ నుండి రావడంతో పాటు ఆ పార్టీకి సంబంధించి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరాడు. అతనికి పెద్దపల్లి టికెట్ కేటాయించారు. మరొక వైపు సికింద్రాబాద్ దానం నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలుపొందడంతో పాటు కాంగ్రెస్ పార్టీలో రీసెంట్ గా జాయిన్ కావడంతో అతనికి సికింద్రాబాద్ పార్లమెంటు స్థానం అప్పగించింది. మరొక వైపు మల్కాజ్గిరికి సంబంధించి పట్నం సునీతా మహేందర్ రెడ్డి కూడా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరడంతో ఆమెకి మల్కాజ్గిరి టికెట్ కేటాయించింది. ఈ నేపథ్యంలో కూడా చివరికి సంబంధించి బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి ఆ బీఆర్ఎస్ కి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేయడంతో పాటు అతనికి చేవెళ్ళ టికెట్ అప్పగింది. అంటే ఈ నేపథ్యంలో కూడా ఆ నియోజకవర్గాల్లో ఏదైతే ఆ కాంగ్రెస్ క్యాడర్ అయితే అసంతృప్తిగా ఉందని చెప్పాలి. ఎందుకంటే ఫస్ట్ నుండి కష్టపడి పార్టీ కోసం కష్టపడి పనిచేసాం, అదేవిధంగా అధికారంలో రావడానికి తమ వంతు కూడా నియోజకవర్గాల్లో గెలుపు కోసం చేసినాము, తమను పట్టించుకోలేదని కూడా అసంతృప్తిగా ఉన్న నేపథ్యంలో కూడా అధిష్టానం వారిని బుజ్జగించడంతో పాటు రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఒక అవకాశం కల్పిస్తాము, ఖచ్చితంగా సహకరించండి అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలో మిగతా కొన్ని పార్లమెంట్ స్థానాల్లో కూడా మరొక వైపు వరంగల్కి సంబంధించి కూడా ఆ కడియం కావ్య పరిస్థితి కూడా అంతే. అంటే కడియం కావ్య బీఆర్ఎస్ కి చెందిన వ్యక్తి, అదేవిధంగా వరంగల్ టికెట్ బీఆర్ఎస్ టికెట్ కూడా కేటాయించింది. కానీ తన తండ్రి అదే స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అదేవిధంగా కావ్య రాజీనామా చేయడంతో పాటు కాంగ్రెస్ లో చేరడంతో కడియం కావ్యకి వరంగల్ టికెట్ కేటాయించింది. ఈ నేపథ్యంలో కూడా ఇటు వరంగల్లో కూడా తీవ్ర వ్యతిరేకత వస్తుందని చెప్పాలి. ఇక్కడ కాంగ్రెస్ నేతలు కూడా ఖచ్చితంగా తమకు అన్యాయం చేశారు, తమకు ఖచ్చితంగా కేటాయించాలి, ఇప్పటికైనా పునరాలోచించాలంటూ కూడా ఈ అధిష్టానాన్ని కోరుతున్న పరిస్థితి. అంటే సో మొత్తానికైతే అసంతృప్తుల వెళ్ళు అయితే కొనసాగుతుంది ఆ నియోజకవర్గాల్లో అని చెప్పాలి. కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పుడు సికింద్రాబాద్ విషయానికి వస్తే కూడా ఇప్పటి వరకు దానం నాగేందర్ ప్రకటించినప్పటి నుండి కూడా సీరియస్ గా అయితే ప్రచారం చేయలేదు. ఈ నేపథ్యంలో కూడా ఇలాంటి ఏదైతే వెనకబడిన కొన్ని ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్ వెనకబడిందని చెప్పాలి. ఈ ప్రధాన కారణం ఏంటంటే టికెట్ల విషయంలో జరుగుతున్న ఈ గందరగోళ పరిస్థితులు కావచ్చు. ఈ నేపథ్యంలో కూడా ఏదైతే ఈ నెల 14న కూడా ఏదైతే హోటల్ అక్కడ నోవాటెల్లో జరిగిన సమావేశంలో కేసీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో కూడా రేవంత్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా దీపదాస మున్షి, అదేవిధంగా ఇటు ఏదైతే పార్లమెంట్ కు సంబంధించిన అభ్యర్థులతో సమావేశం జరిపి సీరియస్ గా వేణుగోపాల్ అయితే వాళ్ళకి వార్నింగ్ ఇచ్చినట్టు తెలిసింది. మీరు ఏ వెనకబడ్డ ప్రాంతాల్లో ఖచ్చితంగా సీరియస్ గా ప్రచారం ముమ్మరం చేయాలి, లేదంటే మిమ్మల్ని కూడా మారుస్తామంటూ వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో కూడా ఇటు ప్రచారం ముమ్మరం చేసే పరిస్థితి. మరొక వైపు రేవంత్ రెడ్డి కూడా అంటే రేపటి నుండి అంటే ఈ 2 రోజుల పర్యటనలో భాగంగా కేరళ వెళ్ళిన రేవంత్ రెడ్డి ఈ రోజు నైట్ కు హైదరాబాద్ చేరుకోవడంతో పాటు రేపటి నుండి అభ్యర్థుల నామినేషన్లకు సంబంధించి ఏదైతే నియోజకవర్గాల్లో పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడా పర్యటించాలని కూడా ఇప్పటికే రూట్ మ్యాప్ చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా రేవంత్ రెడ్డి